తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరు దీక్షలో భాగంగా మన సొంత నియోజకవర్గం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి మా డప్పు రామసామన్న గారి బృందం యాక్చువల్గా రామచంద్ర అన్న రావాలి, కానీ అన్నగారికి అనివార్య కారణాల వల్ల కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు. బాధ్యతగా మన డప్పు రామసామన్న గారు బాధ్యత వహిస్తున్నారు ఈ జిల్లా నుంచి ఈ రోజున. సో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిరుద్యోగ కళాకారుల ఐక్యత ఇవాళ తెలంగాణ కళాకారులను ఇవాళ ఒక టిష్యూ పేపర్ లాగా తెలంగాణ వచ్చినప్పుడేమో కళాకారులు ఒక అందనం ఎత్తుకున్నటువంటి రాజకీయ పార్టీలు, అవకాశవాదులు గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వము కళాకారులను వాడుకొని వదిలిపెట్టేసి నిజమైన కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వకుండా తెలంగాణ ఉద్యమంలో పైసలు ఇస్తేనే పనిచేసినటువంటి కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ సరే ఆ ప్రభుత్వం కళాకారులకు ద్రోహం చేసింది కాబట్టి ఇవాళ ఫామ్ హౌస్కు పరిమితమైంది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో పెట్టినటువంటి మేనిఫెస్టోలో కళాకారులకు 1500 కళాకారులకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి 2 సంవత్సరాలు దాటినా కానీ ఇప్పటి వరకు కళాకారులను పట్టించుకోకపోవడం సిగ్గుచేటని చెబుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే రాబో రోజుల్లో కళాకారులను విస్మరిస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కళాకారులందరూ అధైర్యపడకుండా పోరాటాలకు సిద్ధంగా ఉండాలని, కానీ ప్రభుత్వాలకు మనం అనుకూలంగా ఉండకూడదు. ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే ప్రభుత్వం పడిపోతుందనే దిశగా మనం అందరం పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ, దండెనక దండుగట్టు చేతులకు పట్టు కళాకారుల కూడగట్టు ప్రభుత్వంపై దండుగట్టు ప్రభుత్వానిపై దండుగట్టు. యాడున్నవో ఏ తీరుగున్నవో ఎరకన్న ఎయ్యరా బిడ్డ నీ ఈత ఏందో తెలుపురా కొడుకా. యాడున్నవో ఏ తీరుగున్నవో ఎరకన్న ఎయ్యరా బిడ్డ నీ ఈత ఏందో తెలుపురా కొడుకా. బతుకుపాడుగాను మెతుకు లేదనుకుంటా పోరుకు సై అంటున్నావా, తెలంగాణకు చెయ్యి అంటున్నావా. యాడున్నవో ఏ తీరుగున్నవో ఎరకన్న ఎయ్యరా బిడ్డ నీ ఈత ఏందో తెలుపురా కొడుకా. జై తెలంగాణ, కళాకారుల ఐక్యత. మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి బాధ్యత వహిస్తున్న మన డప్పు రామసామన్న గారు, మళ్ళీ అదేవిధంగా అన్నగారు మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి ఈరోజు హైదరాబాదు నడిబొడ్డున ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ మేడ్చల్ మల్కాజ్గిరి తరపున మేమందరం కూడా ఈ యొక్క పోరు దీక్ష కార్యక్రమానికి రావడం జరిగింది. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు. మా త్యాగధనులారా మరచిపోము మిమ్ము, మా త్యాగధనులారా మా త్యాగధనులారా మరచిపోము నిన్ను, మా త్యాగధనులారా మరచిపోము మిమ్ము. గుండెల్లో గుడి గడతాం పోరు దండం విడతాం, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు. కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు, కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు, కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు, కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు. విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు, విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు. నెత్తుటి మరుగుల్లో ఎత్తెండ్రు పిడికిళ్ళు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు. వీరు
అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ కళాకారులకు అందరికీ కూడా సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించాల్సిందిగా మరొకసారి మా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తరపున కోరుతున్నాం. దాచిన బడబాలనమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరూ, ఆ చల్లని సముద్ర గర్భం భూగోళం పుట్టుట కోసం రాలిన సురగోరాలెన్నో, ఈ మానవ రూపము కోసం జరిగిన పరిణామాలెన్నో. ఈ మానవ రూపము కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో. కులమతాల సుడిగుండాలకు, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాలనమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరూ, ఆ చల్లని సముద్ర గర్భం. మానవ కళ్యాణము కోసం పణమట్టిన రక్తము ఎంతో, తన రక్కసి కరాల నిత్యం రాల్చిన ప్రసిపానాలెన్నో. మానవ కళ్యాణము కోసం పణమట్టిన రక్తము ఎంతో, తన రక్కసి కరాల నిత్యం రాసిన పసి ప్రాణాలెన్నో. కడుపు కోతతో అల్లాడిన, కడుపు కోతతో అల్లాడిన కండులలో విషాదమెంతో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాలనమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరూ, ఆ చల్లని సముద్ర గర్భం. జై తెలంగాణ, జై జై తెలంగాణ.